అందరికీ నమస్కారం అండి. సాయంత్రం 6 గంటల సమయం. ఏవండి, భాను ఇంకా ఇంటికి రాలేదు కంగారుగా అంది సావిత్రి. కంగారెందుకు? స్పెషల్ క్లాసులు ఉన్నాయేమో. ఫోన్ చేయకపోయావా? ఫోన్ చేతిలోకి తీసుకుని డయల్ చేయబోతూ అన్నాడు ప్రసాద్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. డ్రైవర్ కాలేజీలో భాను లేదని చెప్పాడు. వాట్? కూర్చుండి లేచాడు ప్రసాద్. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకో నాకు భయం వేస్తోందండి. ఒకవేళ అనుకోకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. నీకు చెప్తే వద్దంటావని చెప్పకుండా వెళ్ళుంటుంది. అలా ఎప్పుడూ వెళ్ళదు, ఖండించింది సావిత్రి. భాను ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు నీకు తెలుసుగా. ఒకసారి ఫోన్ చేయి. అందరికీ ఎప్పుడో ఫోన్ చేశానండి. ఎవరిని అడిగినా చివరి పీరియడ్ వరకు క్లాస్లోనే ఉందనే చెప్తున్నారు. కాలేజీ వదిలాక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటారు? నుదుటి మీద చెమట తుడుచుకుంటూ అంది సావిత్రి. భాను చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్కి ఫోన్ చేశాడు ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే వినయంగా అన్నారు ప్రిన్సిపల్. ఆ పట్టణంలోని ప్రముఖుల్లో ఒకరైన ప్రసాద్ గారి అండదండలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ కాలేజీలో. సార్, మా అమ్మాయి కాలేజీ నుండి ఇంకా ఇంటికి రాలేదు. ఫ్రెండ్స్ని అడిగితే లాస్ట్ అవర్ వరకు కాలేజీలోనే ఉంటుంది అంటున్నారు. ఒకసారి సెక్యూరిటీ గార్డ్ని అడిగి చెప్తారా? అంతటి వ్యాపార దిగ్గజం మాటల్లో బేలతనం. 1 మినిట్ సార్ అంటూ ఆయన కాల్ కట్ చేశారు. 2 నిమిషాల తర్వాత ఆయన తిరిగి కాల్ చేశారు. వణుకుతున్న చేతులతో ప్రసాద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, భానురేఖ కాలేజీ బయటికొచ్చాక రోజు వచ్చే కారు కాకుండా కొత్త కారులో ఎక్కి వెళ్ళిపోయిందని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. కొత్త కారా? భాను కారు ఎక్కిందంటే ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని అర్థమవుతోంది. కారులో వచ్చిందెవరు? ఏదో తెలియని గుబురు ఆ తండ్రిలో ప్రవేశించింది. అది సెక్యూరిటీ గార్డు చూడలేదని చెప్పాడు సార్. కాలేజీలో సీసీ కెమెరాలున్నాయి కదా అన్నాడు ప్రసాద్. ఉన్నాయండి, నేను వస్తున్నాను. ఫోన్ పెట్టేసి బయలుదేరాడు ప్రసాద్. నేను మీతో వస్తాను, ఏడుపు గొంతుతో అంది సావిత్రి. ప్రసాద్ సరేనన్నట్లు తల ఊపి బయటికి దారి తీశాడు. డ్రైవర్ వీళ్లను చూడగానే కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. ప్రసాద్ డ్రైవర్ను వద్దని చెప్పి తనే కార్ స్టార్ట్ చేశాడు. దాదాపు అరగంట తర్వాత కళాశాల ముందు కార్ ఆగింది. కారు దిగగానే ప్రసాద్, సావిత్రి గేటు ముందు నిలబడ్డ సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లారు. అతను వీళ్లను చూసి సెల్యూట్ చేశాడు. భాను కారులో వెళ్లడం నువ్వు చూశావా? అడిగాడు ప్రసాద్. చూశాను సార్. కార్ ఆగగానే అమ్మాయి గారు నవ్వుతూ ఎక్కారు వినయంగా అన్నాడు సెక్యూరిటీ. కారులో వచ్చిందెవరో కొంచెం కూడా కనిపించలేదా? కొంచెం ఆలోచించి చెప్పయ్యా ఏడుస్తూ అంది సావిత్రి. అమ్మగారు, అప్పుడే కాలేజీ వదిలారు. పిల్లలంతా ఒక్కసారిగా బయటికొచ్చేశారు. రోజు భానమ్మ కారు కోసం ఒక పక్కగా నిలబడుతుంది. కానీ ఈరోజు బయటికి రాగానే ఆ కారు వచ్చేసింది. పిల్లలందరూ అడ్డుగా ఉండడంతో నాకేమీ కనిపించలేదు. కొంచెం బెదురుగా అన్నాడు సెక్యూరిటీ. అంతలో ప్రిన్స్ అక్కడకు రావడంతో అందరూ కలిసి సీసీ కెమెరాలు చూడ్డానికి గదిలోకి వెళ్లారు. భానురేఖ కాలేజీ అయ్యాక స్నేహితురాళ్లతో మాట్లాడుతూ బయటికొస్తోంది. అప్పుడే ఒక నలుపు రంగు కారొచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి గ్లాస్ కొద్దిగా దించి భానుతో ఏదో మాట్లాడడం, తర్వాత గ్లాస్ క్లోజ్ అవ్వడం, భాను డోర్ తీసుకుని కారులో కూర్చోవడం కనిపించింది. కారుకి నంబర్ ప్లేట్ అస్సలు కనిపించలేదు. ఎన్నిసార్లు రివైండ్ చేసి చూసినా అంతకు మించి క్లూ దొరకలేదు. ఇప్పుడేం చేద్దామండి? ఏడుపు స్థాయి పెంచింది సావిత్రి. సావిత్రి, ముందు నువ్వు ఏడు పాపు, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అన్నాడు ప్రసాద్. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన అతని బుర్ర ఆలోచించడం మొదలుపెట్టింది. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇద్దాం పదండి అంది సావిత్రి. ఆడపిల్ల విషయం కాబట్టి తొందరపడకండి సార్. నేను కూడా విషయం బయట పెట్టను. నాకు ఒక డిటెక్టివ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి అడ్రస్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి కలవండి అన్నాడు ప్రిన్సిపల్. అది కూడా నిజమేనండి. ఎవరైనా కిడ్నాప్ చేస్తే భాను అరిచేది. కాని తనకు తానుగా కారెక్కిందంటే అందులో ఉన్న వాళ్ళు తెలిసిన వ్యక్తులే అయ్యుండాలి. ఒకవేళ ఎవరినైనా ప్రేమించిందేమో అనుమానం వ్యక్తం చేసింది సావిత్రి. ప్రసాద్ అవును అన్నట్లు తల పంగించి రా వెళదాం అని కారులో కూర్చున్నాడు. సావిత్రి అతన్ని అనుసరించింది. తర్వాత ప్రిన్సిపల్ గారిచ్చిన అడ్రస్ ప్రకారం డిటెక్టివ్ భరద్వాజ్ని కలిసి విషయం మొత్తం చెప్పారు. మీకు తెలిసినంత మట్టుకు భానుకి శత్రువులున్నారా? అంతా విన్నాక అన్నాడు భరద్వాజ్. భాను స్నేహశీలి. ఎవ్వరితోనూ వైరంగా ఉండదు. చిన్నప్పటి నుండి అందరితోనూ ప్రేమగా ఉంటుంది అంది సావిత్రి.
ఆమె ఎవరినైనా ప్రేమించిందా, లేక తనను ఎవరైనా ప్రేమిస్తున్నారు అని మీకెప్పుడైనా చెప్పిందా? భాను నాతో చాలా ఫ్రీగా ఉంటుంది. కాలేజీ విషయాలు, స్నేహితుల విషయాలు అన్నీ చెప్తుంది. తన వెంటపడే అబ్బాయిల గురించి చాలాసార్లు చెప్పింది, కానీ దాని గురించి భయపడవలసిన అవసరం లేదని కూడా చెప్పింది. ప్రసాద్ మాటల్లో కూతురి పట్ల నమ్మకం కనిపించింది. ఒకవేళ వాళ్ళల్లో ఒకరు ఇప్పుడు తనను కిడ్నాప్ చేశారేమో సందేహంగా అన్నాడు భరద్వాజ్. అలా హాని చేసేవాళ్లుంటే తను తప్పకుండా నాతో చెప్పుండేది అన్నాడు ప్రసాద్. మరొకలా అయ్యే అవకాశం ఉంది. తను ఇష్టపడ్డ వ్యక్తి గురించి మీకు చెప్పకుండా దాచి ఉండవచ్చు. నువ్వెవర్ని ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు. కాకపోతే అతడు నిన్ను ప్రాణంగా చూసుకుంటాడని నాకు నమ్మకం కలిగితే చాలు అని నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్తుంది నొక్కి చెప్పాడు ప్రసాద్. భరద్వాజ తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అవగాహనకు, అనుబంధానికి మనసులో ఎంతో ఆనందించాడు. మీరు అలా అడిగితే నాకొకటి గుర్తొస్తోంది. నితిన్ అనే ఒక అబ్బాయి చాలా మంచివాడని ఈ మధ్య 4-5 సార్లు మీతో చెప్పడం నేను విన్నాను అంది సావిత్రి. ఆ అబ్బాయి ఆమెతో పాటుగా చదువుకుంటున్నాడా? ఆసక్తిగా అడిగాడు భరద్వాజ. అవును, భాను క్లాస్మేట్ అన్నాడు ప్రసాద్. ఓకే. వ్యాపార రంగంలో మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడం కోసం ఆమెను తీసుకెళ్లొచ్చు. అలా ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకోండి అన్నాడు భరద్వాజ. బిజినెస్ లో నాకు పోటీదారులు ఎక్కువే ఉన్నారు. కానీ ఇలా నా కూతుర్ని ఎత్తుకుపోయి నన్ను బాధ పెట్టాలి అనుకునే వాళ్ళు లేరు. పోనీ మీ బంధువర్గంలో మీ మీద అసూయతో ఇలా చేసే అవకాశం లేదా అన్నాడు భరద్వాజ. డబ్బున్న అహంకారం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. అందుకే మా కుటుంబంతో అందరూ ప్రేమగానే ఉంటారు. ముఖ్యంగా భాను అంటే అందరికీ చాలా ఇష్టం అన్నాడు ప్రసాద్. ఓకే. ఒక్కోసారి మనతో స్నేహంగా ఉంటూనే మన వెనక కొందరు గోతులు తవ్వుతారు. మీ ఇద్దరికీ అలాంటి మిత్రులున్నారా? ప్రశ్నించాడు భరద్వాజ. నాకు అవసరానికి మించిన స్నేహితులు లేరు అంది సావిత్రి. సార్, స్కూల్, కాలేజీ మిత్రుల్ని అమావాస్యకు, పున్నమికి పలకరించడమే కానీ తరచుగా మాట్లాడేంత సమయం నాకు ఉండదు. పేరు రాఘవ, భార్య గృహిణి. 2 ఆడపిల్లలు. ఒకరు 10th, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. చాలా మంచివాడు. అతను మా ఆవిడకు వేలు విడిచిన పెద్దమ్మ కొడుకు కూడా. సో మీరిద్దరూ చెప్పిన వాళ్లల్లో అనుమానితుడు నితిన్. కేసు నాకు అప్పగించారు కాబట్టి ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి. ఒకవేళ కిడ్నాపర్ ఫోన్ చేస్తే వెంటనే తెలియజేయండి భరోసా ఇచ్చాడు భరద్వాజ. సార్, మిమ్మల్నే నమ్ముకున్నాం. నా కూతుర్ని నాకు అప్పగించే పూచి మీదే. కానీ దయచేసి విషయం గోప్యంగా ఉంచుతారు కదూ ఏడుస్తూ అంది సావిత్రి. నన్ను నమ్మండి. కుడి అరచేతిని తన గుండెలపై వేసుకుంటూ భరద్వాజ. రాత్రి 10 గంటల సమయం. భరద్వాజ అపార్ట్మెంట్ బయట నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరు? తలుపు తీశాడు నితిన్ తండ్రి. ఐయామ్ డిటెక్టివ్ భరద్వాజ. నితిన్తో మాట్లాడాలని వచ్చాను అంటూనే చనువుగా లోపలికొచ్చాడు. నమస్తే సార్. ఇంత రాత్రివేళ వాడితో పనేంటి? భయంగా అన్నాడతను. చెప్తాను. నితిన్ని పిలవండి. నితిన్కి నిన్నట్నుండి మూసిన కన్ను తెరవకుండా జ్వరం. ఉదయమే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించాం. ఇప్పుడే జ్వరం జారింది. నిద్రపోతున్నాడు. భరద్వాజ అతడి వైపుకి అనుమానంగా చూసి, నేను చెప్పేది నిజమండి. నాతో పాటు రండి. గదిలోకి తీసుకెళ్లాడు. నితిన్ మంచం మీద నిద్రపోతున్నాడు. అతడి పక్కన వాళ్ళ అమ్మగారు కాబోలు కూర్చొని నుదుటి మీద తడిగుడ్డ వేస్తోంది. వీళ్లు రాగానే ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడింది. అలికిడికి నితిన్ కూడా లేచాడు. మీరు మా అబ్బాయి కోసం ఎందుకొచ్చారో చెప్పండి సార్ అన్నాడు నితిన్ తండ్రి. మీ అబ్బాయి చదువుకునే కాలేజీలో ఈరోజు ఒక అమ్మాయి కిడ్నాప్ చేయబడింది. మీ అబ్బాయి ఆ అమ్మాయితో చనువుగా ఉంటాడని తెలిసింది. విచారణ కోసం వచ్చాను. కావాలనే కాస్త గంభీరంగా పలుకుతూ ఓరకంట వాళ్ల ముఖ కవళికలను గమనించసాగాడు భరద్వాజ్. వాట్? ఎవరు కిడ్నాప్ చేశారు? లేచి కూర్చున్నాడు నితిన్. నువ్వు ఇష్టపడే అమ్మాయిని. భానునా? కీచుగా అరిచింది నితిన్ స్వరం. మై గాడ్, ఎలా? తను చాలా మంచి అమ్మాయి. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? పక్క మీద నుండి నీరసంగా లేచాడు నితిన్. సార్, మా అబ్బాయి అలాంటివాడు కాదు. అయినా వాడికి చాలా జ్వరంగా ఉండటం వల్ల నిన్నట్నుండి కాలేజీకి వెళ్లలేదు. కావాలంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూడండి అంది అతడి తల్లి. భరద్వాజ ప్రిస్క్రిప్షన్ మీదున్న హాస్పిటల్ పేరు, తేదీ గమనించి తిరిగిచ్చేశాడు. సార్ ప్లీజ్, భాను ఎక్కడుందో వెతకండి. 2 చేతులు జోడిస్తూ ప్రార్థించాడు నితిన్.
టేక్ కేర్ నితిన్. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు హెచ్చరికగా అంటూ లేచాడు భరద్వాజ. సమయం రాత్రి 10 గంటల సమయం. ప్రసాద్ ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్ నుండి కావడంతో కంగారుగా ఫోన్ తీసి హలో అన్నాడు. మీ అమ్మాయి భాను మా దగ్గరే ఉంది. 5 కోట్ల రూపాయలు నాకిస్తే మీ అమ్మాయిని క్షేమంగా పంపిస్తాను. లేకపోతే కోటి ముక్కలు చేసి నీకు పంపుతాను. పోలీసులకు సమాచారం అందించినట్లయితే నీ కూతురి ఆచీకి ఎప్పటికీ తెలియదు. 2 రోజుల్లో డబ్బు సిద్ధం చేసుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఆగంతకుడు ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలకు ప్రసాద్ భయకంపితుడయ్యాడు. వెంటనే భరద్వాజకు ఫోన్ చేసి చెప్పాడు. అది విన్న సావిత్రి బావురుమంది. అప్పుడే తెల్లవారినట్టు ఆ రాత్రి 10 గంటల వేళ ఆ క్లబ్బు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని వస్తున్న అతిథుల కోసం వన్నెచ్చిన్నెలు పోతోంది. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని బార్లోకి అడుగుపెట్టిన ఆ మధ్య వయస్కుడు ఎవరికోసమో ఎందుకోసమో చుట్టూ వెతుకుతున్నాడు. చూపుల గాలానికి గురి కుదిరి ఒక మూలగా ఒంటరిగా కూర్చుని సిప్ చేస్తున్న ఒక వ్యక్తిపై ఆగింది. ఫోన్లోని ఫోటోతో సరిపోల్చుకుని చిరునవ్వుతో అటు నడిచాడు. అతడి ఎదురుగా టేబుల్ మీద అప్పటికే 3 వంతులు ఖాళీ అయిన దేవర్ స్కాచ్ విస్కీ బాటిల్, చికెన్ ఫ్రై ముక్కలు అప్పటికే మోతాదు మించి తాగినట్లు అతడి వాలకం చెప్తోంది. తిన్నగా వచ్చిన టీషర్ట్ వాలా అతడి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఎవరు? బలవంతంగా కళ్ళు పైకెత్తి అడిగాడతను. నా పేరు మోహన్. ఐసీ. ఇక్కడ కూర్చున్నారు. నాతో ఏమైనా పనుందా? మాట ముద్దగా వస్తోంది. చెప్తాను. ముందు ఇది చెప్పండి. మీరు ఇప్పటి వరకు పడుకోకుండా తాగుతున్నారు. రోజు ఇంతేనా? అడిగాడు. లేదు లేదు, ఈరోజు కొంచెం టెన్షన్ ఎక్కువైంది. బిజినెస్ టెన్షనా? కాదు కాదు. అవునవును అదే తడబడుతూ అన్నాడతను. ఇంతకీ మీరెవరు? నేను ముంబైలో చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లను తప్పించుకోవడానికి ఇక్కడ కూడా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. అక్కడ ఇక్కడ నేను చూసుకోవడం చాలా కష్టం కాబట్టి నమ్మకమైన పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. చెప్పడం ఆపి ఎదుటి వ్యక్తి ముఖం చూడసాగాడు మోహన్. కాస్త గొంతు తగ్గించి, నేను చేసే చీకటి వ్యాపారానికి చీకట్లోనే వెతికితే బాగుంటుందని ఈ బార్లోనికొచ్చాను. రాగానే ఎందుకో ఒంటరిగా ఉన్న మీరు నన్ను ఆకర్షించారు. చనువుగా టేబుల్ పై ఉన్న ఖాళీ గ్లాసులో కొద్దిగా విస్కీ వేసుకుని సిప్ చేస్తూ అన్నాడు మోహన్. ఎదుటి వ్యక్తి ముఖం వెలిగిపోయింది. చేతిలో ఉన్న గ్లాసులోని మొత్తం ఒకేసారి నోట్లో పోసేసుకున్నాడు. మీరు సరైన చోటుకే వచ్చారు. ఎవరో ఎందుకు? నేనే మీకు పార్ట్నర్ని అన్నట్లు నా పేరు రాఘవ. ఈ నగరంలో నేను ప్రముఖ వ్యాపారస్తుణ్ణి. మెల్లగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీరు ఆల్రెడీ బిజినెస్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టే ఉంటారు. మరిప్పుడు నాతో వ్యాపారానికి పెట్టుబడి పెట్టగలరా? మోహన్ మాటల్లో సందేహానికి పళ్ళున నవ్వాడు రాఘవ. ఓ, పెట్టగలను. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లు కొట్టాను. 2 రోజుల్లో పెద్ద జాక్పాట్ తగులుతుంది అన్నాడు రాఘవ. ఒకవేళ మీకు జాక్పాట్ తగలకపోతే? పిచ్చివాడా, ఆల్రెడీ చేప పడింది. దాన్ని అమ్మడమే ఆలస్యం అన్నాడు రాఘవ. అప్పటికే రాఘవకి పూర్తి నిషా తలకెక్కింది. నేను వెళ్తాను. మిమ్మల్ని రేపు ఉదయం కలుస్తాను అన్నాడు మోహన్. మీ ఫోన్ నెంబర్ అంటూ తన ఫోన్ ఇచ్చాడు రాఘవ. ఎందుకు? నేను మీ ఫోన్లో నా నెంబర్ సేవ్ చేయడం కోసమా అన్నాడు మోహన్. రాఘవ అవునన్నట్లు తల ఊపాడు. మోహన్ ఫోన్ తీసుకుని 2 నిమిషాల తర్వాత అతనికి తిరిగిచ్చేశాడు. అప్పటికే రాఘవ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. బేరర్, నా డ్రైవర్ని పంపుతాను. జాగ్రత్తగా కారెక్కించు. ఇంట్లో దించేస్తాం. 200, 500 నోట్లిస్తూ చెప్పి బయటికి నడిచాడు మోహన్. ఉదయం 7 గంటల సమయం. భారద్వాజ గేటు తీస్తూ ఉండగానే ప్రసాద్ ఎదురొచ్చాడు. సార్, భాను దొరికిందా? ఆతృతగా అన్నాడు ప్రసాద్. భరద్వాజ అతడి ముఖం వైపుకి చూశాడు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ఒకసారి భాను గది చూడాలని వచ్చాను అన్నాడు భరద్వాజ్. సార్, మా భాను దొరికిందా? లోపల నుండి కళ్ళు తుడుచుకుంటూ వస్తున్న సావిత్రి అడిగింది. దాదాపు దొరికినట్లే అన్నాడు భరద్వాజ్. దొరికిందా? ఇద్దరూ ఒకేసారి అరిచారు. అవును, మరికొద్దిసేపట్లోనే మీ అమ్మాయిని మీ దగ్గరకు చేరుకుంటుంది. ప్రసాద్ ఆనందంగా భరద్వాజ్ చేతులు పట్టుకుని ఊపేశాడు. ఎంత మంచి వార్త చెప్పారు. నేను దేవుడికి దండం పెట్టుకుని ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది సావిత్రి. భాను గదిలోకి వెళ్దామా? ప్రసాద్ వైపు చూస్తూ అన్నాడు భరద్వాజ్. పదండి. భాను గదిలో ఒక మంచం,
బీరువా, వాల్ టీవీ, డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే చాలా శుభ్రంగా ఉన్నాయి. గోడ మీద నవ్వుతున్న భాను ఫోటో ఉంది. మరో పక్కన ప్రసాద్, మరో స్త్రీతో కలిసున్న ఫోటో అది. ప్రసాద్ గారు, ఆ ఫోటోలో ఉన్నది మీరే అయితే మీ పక్కనున్నది? సందేహంగా అన్నాడు భరద్వాజ్. నేనే. మా ఆవిడ భాను తల్లి సుగుణ. ఆవిడ భానుకి 8 ఏళ్ల వయస్సులో జబ్బు చేసి చనిపోయింది. తరువాత సావిత్రిని చేసుకున్నాను అన్నాడు ప్రసాద్. సావిత్రి గారు భానుల మధ్య బంధం ఎలా ఉంటుంది? సావిత్రి సొంత తల్లిలా భానుని చూసుకుంటుంది. భాను కూడా అంతే ప్రేమగా ఉంటుంది. నిన్నటి నుండి భాను కనిపించడం లేదని దిగులు పెట్టుకుంది అన్నాడు ప్రసాద్. మరోలా అనుకోకండి. మరి మీకు సావిత్రి గారికి పిల్లలు? కాస్త ఆలస్యంగా మా బాబు పుట్టాడు. ప్రస్తుతం వాడు ఊటీ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మా సావిత్రికి తన కొడుకు కంటే కూడా భాను అంటేనే ఎక్కువ ప్రేమ. చిరునవ్వు ప్రసాద్ ముఖంలో. ప్రసాద్ గారు, మీ ఆస్తులు ఎవరి పేరు మీదున్నాయి? ఈ ఆస్తంతా సుగుణకి ఆమె పుట్టింటి వారిచ్చిందే. తను పోయే ముందు అంతా భాను పేరు మీద రాసింది. నా వ్యాపారం తప్ప అంతా భాను పేరు మీద ఉంటుంది అన్నాడు ప్రసాద్. ఇప్పుడే వస్తానుండండి అంటూ బయటికి వెళ్లి ఫోన్లో మాట్లాడి 5 నిమిషాల తర్వాత వచ్చాడు భరద్వాజ్. సార్, మీరు నిజమే చెప్తున్నారా? మా బంగారు తల్లి క్షేమంగా తిరిగొచ్చేస్తుంది కదా? కాఫీ కప్పు ఇస్తూ ప్రశ్నించింది సావిత్రి. సావిత్రి గారు, కిడ్నాపర్ నుండి మళ్ళీ ఫోన్ వచ్చిందా? కప్పు అందుకుంటూ అడిగాడు భరద్వాజ్. మళ్ళీ రాలేదు, ఇక రాదు కూడా నవ్వుతూ అన్నాడు భరద్వాజ్. అంటే ఆ కిడ్నాపర్ దొరికిపోయాడా? ఇంతకీ కిడ్నాపర్ ఎవరో చెప్పండి సార్ ఆతృతగా అడిగాడు ప్రసాద్. కాఫీ కప్ కింద పెడుతూ వాళ్ళిద్దరి ముఖాలు చూస్తూ కూల్గా చెప్పాడు భరద్వాజ్. మీ ఆవిడ. ఒక 1/2 నిమిషం పాటు కాలం ఆగిపోయినట్లయింది అక్కడ. వాట్? తుల్లిపడ్డాడు ప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు? నా కూతుర్ని నేను కిడ్నాప్ చేస్తానా? ఈయన్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. మనం పోలీస్ స్టేషన్కి వెళదాం పదండి. సోఫాలో కూర్చున్న సావిత్రి ముక్కుపుటాలు అదురుతూ ఉండగా ఒక్కసారిగా లేచి నిలబడి కోపంగా అంది. మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పదండి వెటకారంగా అన్నాడు భరద్వాజ్. సార్, నాకు పిచ్చెక్కిపోతోంది. వివరంగా చెప్పండి అయోమయంలో ఉన్న ప్రసాద్ అడిగాడు. ప్రసాద్ గారు, జరిగింది చెప్తాను వినండి. కొడుకు పుట్టే వరకు సావిత్రి గారికి వేరే ఆలోచన లేదు. ఎప్పుడైతే మీ బాబు పెరిగి పెద్దవుతున్నాడో అప్పుడే భయం ఏర్పడింది. పాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆస్తిలో తన కొడుక్కి ఏమీ రాదనే ఆందోళన మొదలయ్యింది. పాను పేరు మీదున్న ఆస్తి కోసమే సావిత్రి ప్రేమ నటించింది. నితిన్తో స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందేమోనని ఆవిడకు బెంగ పట్టుకుంది అన్నాడు భరద్వాజ్. ప్రసాద్ ఊపిరి బిగపట్టి వింటున్నాడు. తన మనసులోని బాధంతా సొంత అన్నలా భావిస్తున్న ఆమెకు దూరపు అన్నయ్య, మీ పార్ట్నర్ రాఘవతో పంచుకునేవారు. సావిత్రి గారి నుండి అప్పుడప్పుడు ధన సహాయం పొందుతున్న రాఘవ ఒక దుర్మార్గపు ఆలోచన చెప్పాడు. అదే భాను కిడ్నాప్ ప్లాన్. విడిచిపెట్టాలంటే 5 కోట్లు డిమాండ్ చేసి ఆ డబ్బు రాఘవ తీసుకోవడానికి, తర్వాత భానుని విదేశాలకు అమ్మేయడానికి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య కుదిరింది. నేరం నితిన్ మీదకు వెళ్లిపోతుందని వారి ఆలోచన. సావిత్రి వైపు చూస్తూ, అంతే కదా మేడం గారు? నవ్వుతూ అడిగాడు భరద్వాజ్. తల భూమిలోనికి దించి చీర కొంగు నోట్లో పెట్టుకునుందామె. నితిన్ని కలిసిన తర్వాత అతను అమాయకుడని, భానుని కిడ్నాప్ చేసే కంటే పెళ్లి చేసుకుంటేనే అతనికి లాభం కనుక అతను ఈ కిడ్నాప్ చేసి ఉండడని గట్టిగా అనిపించింది. ఇక మీ బిజినెస్ పార్ట్నర్ రాఘవ గురించి ఎంక్వైరీ చేస్తే వ్యసనపరుడని, పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయాడని తెలిసింది. సో అతనికే ఈజీ మనీపై ఆశ ఉంటుంది అని అనిపించి మోహన్ అనే మారుపేరుతో అతను రోజూ వెళ్లే క్లబ్కి వెళ్లాను. అతన్ని కలిశాను. నాకు కావలసిన సమాచారం దొరికింది. తప్పతాగిన అతన్ని నా అసిస్టెంట్ సాయంతో మా ఆఫీస్కి తీసుకెళ్లి మా పద్ధతిలో విచారిస్తే ఈ విషయాలన్నీ బయటికొచ్చాయి. చెప్పడం ఆపి ప్రసాద్ వైపు చూశాడు భరద్వాజ్. ప్రసాద్ నమ్మలేని నిజాల్ని వింటూ కంపించిపోతున్నాడు. భరద్వాజ్ టీపాయ్ మీదున్న వాటర్ బాటిల్ అతనికి అందించి తిరిగి చెప్పసాగాడు. రాఘవ నెంబర్ ప్లేట్లోని కారులో భాను కాలేజీ దగ్గర ఆగి, ఇటుగా వచ్చాను, ఇంటి దగ్గర దింపుతాన్రా అంటూ ఎక్కించుకున్నాడు. కిడ్నాప్ అయితే చేశాడు గాని అతడిలో భానుని విదేశాలకు అమ్మేసినా ఎక్కడ తన పేరు చెప్పేస్తుందో అని ఒక భయం కూడా ఉంది. 5 కోట్లు అందిన తర్వాత ఆమెను చంపేయాలని పథకం వేశాడు. చివరి మాటలు ఒత్తి పలుకుతూ
సావిత్రి వైపుకి చూశాడు భరద్వాజ్. కిడ్నాపర్ దొరికాడు అనగానే సావిత్రి గారు లోపలికి వెళ్లి రాఘవం చేశారు. కాని ఆమెకు తెలియదు రాఘవ మా ఆతిథ్యంలో ఉన్నాడు అన్న సంగతి. నా అసిస్టెంట్ పక్కనే ఉండి రాఘవతో ఫోన్ మాట్లాడించారు. ఇప్పుడే భానుని దాచిన చోటుకు వెళ్లి మా వాళ్లు విడిపించి తీసుకొస్తున్నారు. చెప్పడం ముగించి రిలాక్స్ గా కూర్చున్నాడు భరద్వాజ్. సావిత్రి నిలుచున్న చోటనే కుప్పకూలి ఏడవసాగింది. ఛీ, ఇన్నాళ్లు నీతో కలిసి ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆమె వైపుకి చీడపురుగుని చూసినట్లు చూస్తూ అన్నాడు ప్రసాద్. అప్పుడే పోలీసులతో వచ్చిన భాను. అమ్మా, నువ్వడిగితే యావదాస్తి తమ్ముడి పేరు మీద రాస్తాను కదా, ఇలా చేశావేంటమ్మా? సావిత్రి భుజాలు పట్టుకుని కన్నీళ్లతో అంది భాను. నన్ను మన్నించు తల్లి. పోరున ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది సావిత్రి. భరద్వాజ వేగంగా వెళ్లి భుజాలతో తలుపులను తొయ్యసాగాడు. 2 నిమిషాల తీవ్ర ప్రయత్నం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. గుప్పిట నిండా నిద్రమాతలు పట్టుకుని నోట్లో వేసుకోబోతున్న సావిత్రి కనిపించింది. భాను ఆమె గుప్పిట విప్పి మాతర్లు కింద పడేసింది. ప్రసాద్ గారు, పశ్చాత్తాపానికి మించిన పరిహారం మరొకటి లేదు. నా అనుభవం చెప్తోంది. ఆమె ఇక ముందు తప్పు చెయ్యదు. పెద్ద మనసుతో క్షమించండి అన్నాడు భరద్వాజ్. ఈ రాక్షసి క్షమించేంత చిన్న తప్పు చేసిందా? కోపంగా అన్నాడు ప్రసాద్. డాడీ, ప్లీజ్, నా కోసం అమ్మను వదిలేయండి. తండ్రి చేతులు పట్టుకుని బతిమాలుతూ అంది భాను. ప్రసాద్ గారు, 24 గంటల్లో మీ అమ్మాయి క్షేమంగా మీకు అప్పగించాను. రాఘవని పోలీసులు తీసుకువెళ్లారు. ఇక నేను వెళ్తున్నాను. నా ఫీజు తర్వాత పంపించండి అన్నాడు భరద్వాజ్. ప్రసాద్, భాను కన్నీళ్లతో సావిత్రి వెళ్లిపోతున్న భరద్వాజ వైపుకి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఉండిపోయారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.